బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే మొదలు కాబోతోంది. సెప్టెంబర్ 5న బిగ్ బాస్ కొత్త సీజన్ గ్రాండ్గా లాంచింగ్ ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అతి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుంది. ఈసారి ఈ షోను మరింత స్పెషల్గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. టాస్కులు, గేమ్స్ల విషయంలో సరికొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీజన్లో మరో స్పెషాలిటీ కూడా ఉంది. అదే కామన్ మ్యాన్ కాన్సెప్ట్. అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ ద్వారా 15 మంది సామాన్యులను ఎంపిక చేసి ఓటింగ్లో పెట్టారు. వీరిలో 5 మంది బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళనున్నారు. వారెవరన్నది బిగ్ బాస్ గ్రాండ్ లాంచింగ్ దాకా తెలియదు. ఇక ఎప్పట్లాగే పలువురు వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు ఓసారి హౌస్లోకి అడుగు పెట్టనున్నారు. అందులో కొందరు హీరోయిన్స్ కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. నరసింహానాయుడు, నువ్వు నాకు నచ్చావు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆశా షైని అలియాస్ ఫ్లోరా షైని ఈసారి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. అయితే ఆమెతో పాటు మరో హీరోయిన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఆమెనే సంజనా గర్లాని. 2005లో తరుణ్ నటించిన సోగ్గాడు సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయం అయింది సంజన. ఆ తర్వాత ప్రభాస్ బుజ్జిగాడుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో త్రిష చెల్లెలుగా ఈ అమ్మడి క్యూట్ యాక్టింగ్కు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాల్లో నటించి మెప్పించినా ఆ తర్వాత మాత్రం కనిపించకుండా పోయింది. ఇక కన్నడతో పాటు వివిధ భాషల్లో సంచలన విజయం సాధించిన దండుపాల్యం సినిమాలో నెగిటివ్ పాత్రతో అందరినీ భయపెట్టింది బ్యూటీ. ఇక సినిమాల సంగతి పక్కకు పెడితే 2020 కరోనా టైంలో ఓ డ్రగ్ కేసులో సంజనా గర్లాని అరెస్ట్ అయిందని 3 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించింది. అయితే బెయిల్పై బయటకు వచ్చింది. అప్పట్లో సంజన అరెస్ట్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. అదే ఏడాది బెంగళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని పెళ్లి చేసుకున్న సంజన మక్కాను సందర్శించడం, బుర్కా ధరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఈ అమ్మడికి 2 పిల్లలున్నారు. ఇటీవలే 2వ బిడ్డకు కూడా జన్మనిచ్చిన సంజన బిగ్ బాస్లోకి వస్తుందో లేక రాదో తెలియాలంటే ఈ షో లాంచింగ్ వరకు ఆగాల్సిందే.